హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వాసంతి ఇంటి వంటలు. ఈరోజు మీకు చికెన్ కర్రీ చేసి చూపిస్తున్నాను. ఆ చికెన్ కర్రీస్ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కేజీ చికెన్ శుభ్రంగా కడుక్కోవాలండి. కడిగేసిన తర్వాత ఇందులో ఒక 3 స్పూన్లు కానీ 3.5 అయినా కారం వేసుకోవాలండి. పసుపు 1 స్పూన్ వేసుకోవాలండి. సాల్ట్ మీకు తగినంత వేసుకోండి. నూనె ఒక 2 స్పూన్లు వేసుకొని మొత్తం ఇలా కలుపుకోవాలండి. ఇది ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలండి. నేను వీడియో కోసం ముందుగానే ఇది నానబెట్టేసి పక్కన పెట్టుకోవాలండి. రెడీ చేస్తానండి. దీనికి కావాల్సిన పదార్థాలు చూడండి ఒకసారి. ఆనియన్స్ చిన్నవి 5 వేసుకున్నానండి. నేను ఈ 5 మిక్సీలో వేసి మిక్సీ చేయాలండి. ఇవన్నీ ఇలా పెద్ద ముక్కలుగా వేసుకొని మిక్సీలో వేసుకోవాలండి. అల్లం అండి చిన్న ముక్క, వెల్లుల్లిపాయలండి, పచ్చిమిరపకాయలు 6 తీసుకున్నానండి. టమాటీలు కూడా ఇందులోనే కట్ చేసుకొని వేసుకోవాలండి. అనాస పువ్వు అండి 2 పెద్దవి, యాలకులు ఒక 4 అండి. మిక్సీ పెట్టుకోవాలి, కడాయి పెట్టుకోవాలండి. స్టవ్ వెలిగించుకోవాలండి. కడాయి హీట్ ఎక్కేలోగా ఆయిల్ వేసుకోవాలండి. దీనికి 6 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇందాక మనం మిక్సీ పట్టుకున్న మసాలా ఉంది కదండి, ఆ మసాలా ఇందులో వేసుకోవాలండి. బాగా ఆయిల్ తేలిపోవాలండి. మసాలా ఇలా వేయించుకోవాలండి. మొత్తం ఆయిల్ అంతా పైకి వచ్చేయాలండి. ఇది సింపుల్ రెసిపీ అండి. ఇది పైపోకి వేసుకోవాలండి. మసాలా బాగా ఎగిపోయిందండి. చూడండి, ఆయిల్ పైకి తేలిపోయింది. మనం ఈలోగా చికెన్ వేసేసుకోవాలండి. నేను ఇంకా మరి కారం వేసుకోలేదండి. కావాలనుకున్న వాళ్ళు కారం వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ అందులో 3 స్పూన్ కారం వేసానండి. మసాలాలో కూడా ఒక 6 పచ్చిమిర్చి వేసానండి. బాగా ఏగాలండి. బాగా కలుపుకొని బాగా వేయించాలండి. ఒకసారి మూత తీసి చెక్ చేసుకుందామండి. చికెన్ ముందుగా అలాగ కారం, పసుపు, ఉప్పు, నూనె అన్నీ పట్టి నానబెట్టుకుంటే ముక్క కూడా బాగా నూనె, కారం, ఉప్పు బాగా ఎక్కుతుందండి. అప్పుడు ముక్క చాలా టేస్ట్గా ఉంటుంది. ఉప్పరను మళ్ళీ దీన్ని మసాలా దినుసులు కూడా ఎక్కువ అవసరం లేదండి. నేను చాలా తక్కువ దాంట్లోనే చేస్తాను. మూత పెట్టుకోవాలండి. మరొక 5 నిమిషాలు మగ్గాలండి. చూడండి, ఇలా వేగిందండి. ఇలా వేగేటప్పుడు ఇందాక మనం మిక్సీలో మసాలా ఆడించాం కదండి, అందులో ఒక గ్లాస్ నీరు వేసుకొని తగినంత నీరు వేసుకోండి. కారం, ఉప్పు, మసాలా అన్నీ కరెక్ట్గా సరిపోయండి. ఒకసారి మీరు ఈ రెసిపీ ట్రై చేయండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టేస్తున్నానండి. ఒక 5 నిమిషాల తర్వాత చికెన్ కర్రీ రెడీ అయిపోతుందండి. మూత పెట్టేస్తున్నానండి. మూత తీసి ఒకసారి చూసుకుందామండి.
స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. ఇలా ఉండాలండి. ఇలా ఉంటే మనం బగారా రైస్తోని కానీ రైస్తో కానీ తింటే బాగుంటుందండి. కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకోవాలండి. చికెన్ కర్రీ అయిపోయిందండి. స్టవ్ బంద్ చేసుకోవాలండి.